జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఎవరైతే ఇప్పుడు తీవ్రవాదులు వాడుతున్నటువంటి పదం, వాస్తవంగా అది భగవంతుడి కాన్సెప్ట్, కానీ దాన్ని దుర్వినియోగం చేయడం తీవ్రవాదులకి అలవాటైంది. అయితే ఇప్పుడు ఇరాన్ తాజాగా అధికారికంగా జిహాద్ని ప్రకటించింది అమెరికా ఇజ్రాయెల్ మీదన. దీంట్లో వాళ్ళు ఒక డిక్రీ జారీ చేశారు, అంటే ఫత్వా జారీ చేశారనమాట. ఖురాన్లోని 22:39 అట ఆ ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నట్టు క్రూసేడర్ యాగ్రెషన్ చెయ్యాలి అన్నటువంటి, అంటే ఇక దారుణమైనటువంటి అటాక్స్ చేస్తారు. అంటే ఇక ఇజ్రాయిలు అమెరికాలకి సంబంధించి వాళ్ళ అంతు తేలేదాకా ఇప్పుడు కనుక మనకి జైషే మహమ్మద్ లష్కర్ తోయిబాలు 24 గంటలు ఏదో ఒకటి చేస్తుంటారు కదా, ఆ తరహాలో ఇక పైన అమెరికా ఇజ్రాయిల్ ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా ఆ తర్వాతనైనా సరే ఈ పవిత్ర యోధులని వీళ్ళు చెప్పబడేటటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒక నాశనం చేస్తూనే ఉంటారన్నమాట.